తెలుగు సినిమాల్లో ఒక స్టైలిష్ లుక్‌ని తెచ్చిన ఒకే ఒక్క స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. అల్లు అర్జున్ ఫుల్ రియల్ స్టోరీ ఈ వీడియోలో తెలుసుకుందాం. అల్లు అర్జున్ తెలుగు సినిమా టాప్ హీరో. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు. హాస్య నటుడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య గారి మనవడు. చిరంజీవి, పవన్ కళ్యాణ్లకు మేనల్లుడు. తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగుళూరు, కేరళలో అల్లు అర్జున్‌కి చాలా మంది అభిమానులున్నారు. కేరళలో ఉన్న అల్లు అర్జున్ అభిమానులు బన్నీని మల్లు అర్జున్ అని పిలుస్తారు. 2021లో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చలనచిత్రంగా 'పుష్ప ద రైజ్'లో తన నటనకు అతను అధిక ప్రశంసలు అందుకున్నాడు. ఈ చిత్రంలోని నటనకు 69వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్లో ఉత్తమ నటుడిగా మొదటి జాతీయ చలనచిత్ర అవార్డును అందుకున్నాడు అల్లు అర్జున్. తెలుగు సినిమా రంగం నుండి జాతీయ ఉత్తమ నటుడి అవార్డును గెలిచిన తొలి తెలుగు హీరోగా అల్లు అర్జున్ నిలిచాడు. అల్లు అర్జున్ చెన్నైలో 1982 ఏప్రిల్ 8న అల్లు అరవింద్, నిర్మల దంపతులకు రెండవ కుమారునిగా జన్మించాడు. అతని పెద్దన్నయ్య వెంకటేష్, తమ్ముడు అల్లు శిరీష్. చెన్నైలోని పద్మ శేషాద్రి స్కూల్లో చదువుకున్నాడు. చిన్నప్పుడే విజేత సినిమాలో చిత్రీకరణ చూడ్డానికి వెళ్ళినప్పుడు అందులో బాలనటుడి పాత్రలో మొదటిసారిగా నటించాడు. స్కూల్లో ఉన్నప్పుడే జిమ్నాస్టిక్స్ నేర్చుకున్నాడు అల్లు అర్జున్. 8th క్లాసులో ఉండగా కొన్నాళ్లు పియానో కూడా నేర్చుకున్నాడు. చిన్నప్పటి నుండే అల్లు అర్జున్‌కి డాన్స్ అంటే చాలా ఆసక్తి కనబరిచేవాడు. ఇంట్లో ఏదైనా ఫంక్షన్ సమయంలో చిరంజీవి కుమారుడైన రామ్ చరణ్ తేజ్, అల్లు అర్జున్ ఇద్దరూ చాలా ఆసక్తిగా పాల్గొనేవారు. మొదట్లో అర్జున్ నటుడు కావడానికి తల్లి కొద్దిగా సందేహించినా తర్వాత కుమారుని కోరికకు కాదనలేకపోయింది. అల్లు అర్జున్ హైదరాబాద్‌కు చెందిన స్నేహారెడ్డితో మ్యారేజ్ జరిగింది. వీరికి అయాన్ అనే కుమారుడు, అర్హ అనే కుమార్తె ఉన్నారు. శాకుంతలం సినిమాతో వెండితెరపై అల్లు అర్హ ఎంట్రీ ఇవ్వడమే కాక 5 ఏళ్లకే 2 నెలల సమయంలోనే 50 మందికి పైగా చెస్ ఆటలో శిక్షణ ఇచ్చింది. చిన్న వయసులోనే ఆమెలో ఉన్న అసమాన ప్రతిభను గుర్తించిన ప్రఖ్యాత నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అల్లు అర్హకు వరల్డ్ యంగెస్ట్ చెస్ ట్రైనర్‌గా అవార్డు అందించారు. అల్లు అర్జున్‌ని అభిమానులు స్టైలిష్ స్టార్ అని పిలుస్తారు. అల్లు అర్జున్ ఎంటర్టైన్ కేటగిరీలో ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు. అల్లు అర్జున్ ఫస్ట్ సినిమా కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన గంగోత్రి సినిమా. చిరంజీవి డాడీ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటించి ఆకర్షించాడు. హాస్యనటుడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య మనవడిగా తెలుగు సినిమా పరిశ్రమలో ఒక పెద్ద నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ కుమారుడిగా, మెగాస్టార్ చిరంజీవి అల్లుడిగా అల్లు అర్జున్ సినిమా పరిశ్రమలోకి రావడం తేలికగానే జరిగింది కానీ, దానిని సద్వినియోగం చేసుకొని తనకంటూ ఒక ప్రత్యేక స్టేజ్‌ని ఏర్పరచుకున్నాడు. గంగోత్రి తర్వాత ఒక వైవిధ్యమైన పాత్రలో ఆర్యగా యువత మనసులో స్థానం సంపాదించుకున్నాడు. ఆర్యతో తెలుగులోనే కాకుండా మలయాళ, కన్నడ అభిమానుల ప్రశంసలు పొందాడు. ఇప్పటికీ మలయాళంలో అల్లు అర్జున్ సినిమాలన్నీ డబ్ అయ్యి విడుదల అవుతుండడం విశేషం. ఆ తర్వాత రిలీజ్ అయిన బన్నీ విజయంతో హ్యాట్రిక్ పూర్తి చేసి కమర్షియల్ హీరోగా స్థిరపడ్డాడు. అక్కడ నుంచి చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక ప్రత్యేకత చూపిస్తూ నటనలో ఇమేజ్‌తో, డాన్స్‌లో స్టైల్‌తో ప్రేక్షకుల అభిమానం కొల్లగొట్టాడు. అరుగులో కృష్ణగా చక్కని నటనతో ఆకట్టుకొని వేదంతో మల్టీ స్టారర్ చిత్రాల సంస్కృతికి తెరతీసి ప్రయోగాలను ప్రారంభించాడు. అంతేకాకుండా ఎవరో బాలీవుడ్ జనాలు చేసిన కామెంట్‌ను సీరియస్‌గా తీసుకొని సిక్స్ ప్యాక్ బాడీ కల్చర్‌ను తెలుగు సినిమాకు పరిచయం చేసిన ఘనత అల్లు అర్జున్‌దే. ఆర్య, పరుగు సినిమాలకు నంది అవార్డు అందుకున్నాడు. అల్లు అర్జున్ సినిమాలన్నీ ఇతర భాషల్లో కూడా డబ్ అవుతాయి. కేరళలో మమ్ముట్టి, మోహన్ లాల్ తర్వాత అల్లు అర్జున్‌కే ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు. మొదటి సినిమా 1985లో విజేత. చిరంజీవి నటించిన సినిమాలో బాలనటుడిగా నటించాడు. ఆ తర్వాత స్వాతి ముత్యంలో బాలనటుడిగా నటించాడు. డాడీ, గంగోత్రి, ఆర్య, బన్నీ, హ్యాపీ, దేశముద్రు, శంకర్ దాదా జిందాబాద్, పరుగు, ఆర్య 2, వరుడు, వేదం, బద్రీనాథ్, జులాయి, ఇద్దరమ్మాయిలతో, రేసు గుర్రం, ఎవడు, సన్ ఆఫ్ సత్యమూర్తి, రుద్రమదేవి, సరైనోడు, దువ్వాడ జగన్నాథం, నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా, అల వైకుంఠపురంలో 2021లో
పుష్పతో నేషనల్ అవార్డు కొట్టాడు. ఇప్పుడు 2024లో ఆగస్టులో రిలీజ్ అవుతున్న పుష్ప 2 కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈ చిత్రం కూడా మంచి సక్సెస్ రావాలని కోరుకుందాం. ఆల్ ద బెస్ట్ టు అల్లు అర్జున్.